కనికరించాల్సిన దేవతే ఇలా కాలదనితే నేనేమైపోవాలి? దేవత, కోమలి, సుకుమారి, ఇంటికి దీపం ఇల్లాలు, ఇలా చెత్తా చెదారాలు అన్నీ పోగేసి రకరకాల మంత్రతంత్రాలతో, రకరకాల మాటలు, సూత్రాలు, సాంప్రదాయాలతో శక్తిని బంధించినట్టు స్త్రీలను బంధించారు. ఇప్పుడు నువ్వు నన్ను బంధిస్తున్నావు. మగజాతి మీదున్న కోపమంతా నా మీదే చూపిస్తున్నావు. అసలు నన్ను ఎందుకు పిలిచావు? ఇప్పుడేం చెప్తున్నావు? ఆశ పెట్టి తీర్చకపోతే చాలా పాపం తెలుసా? అబ్బచ్చా, ఇదే గ్రంథంలో ఉంది బాబు. ఇదంతా మీ స్త్రీల గురించి గొప్పగా చెప్పే గ్రంథాల్లోనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, సతీ సుమతి. ఆమె తన భర్త వేశ్య కావాలని అడిగినప్పుడు భర్తని గంపలో ఎత్తుకుని వేశ్య ఇంటికి తీసుకెళ్ళిందట. అవునా? మరి అదే భార్య నాకు ఫలానావాడు కావాలి అని అడిగే స్వేచ్ఛ ఆడవాళ్లకుందా? ఒకవేళ అడిగితే ఏ మగాడన్నా తన భార్యని గంపలో కాకపోయినా మామూలుగా అయినా తీసుకెళ్తాడా? పోనీ తీసుకెళ్లాడని ఏ గ్రంథంలో అయినా ఉందా? అలా లేదు కనుకనే ఇలా బ్యాక్ డోర్ ఓపెన్ చేయాల్సి వస్తుంది. అయినా మాటలతో కాలక్షేపం ఏంటి? ఇక్కడ ఎవ్వరూ లేరు. ఇది మన ఇష్టారాజ్యం. కొన్నిసార్లు ఇష్టం ఒక్కవైపే ఉంటే సరిపోదు. గాలిపటం ఎగరాలంటే గాలితో పాటు దారం కూడా అవసరం. అలాగే ఇష్టం కూడా రెండు వైపులా చూపించినప్పుడే దానికి అర్థం ఉంటుంది. మీ అబ్బాయిలు లవ్లో పడేయడానికి చూపించే ఇష్టం ఓకే చెప్పాక చూపించరు. పెళ్ళైన కొత్తలో ఉండే ప్రేమ కొన్నాళ్ళకి తగ్గిపోతుంది. ఒకప్పుడు నీకు ఈ డ్రెస్ బాగుంది, ఈ కలర్ బాగుంటుంది అని చెప్పేవాళ్ళు కొన్నాళ్ళకి ఏం వేసుకున్నావో కూడా చూడరు. ఏదైనా మాట్లాడితే వినడానికి కూడా ఇష్టపడరు. పైగా పేపర్ చదువుతున్నో టీవీ చూస్తున్నో వింటున్నట్టు నటిస్తుంటారు. ఎప్పుడు చూసినా ఫోన్ చూస్తూనో వర్క్ చేసుకుంటూనో గడిపేస్తూ ఉంటారు. కానీ ఒక అమ్మాయి ఇతనే నా భర్త అనుకున్నాక ఆ అమ్మాయి చేసే పనులన్నీ వాళ్ల కోసమే, వాళ్ల చుట్టూనే ఉంటాయి. కానీ ఈ ఇష్టం ఒకవైపే చూపిస్తూ ఉంటే కొన్నాళ్ళకి పక్కనే ఉన్నా మనకి ఎంతో దూరంలో ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎస్, అలాంటి దూరం మనుషుల్ని విడదీస్తుంది, ఇష్టాల్ని కూడా మార్చేస్తుంది. నాకు కూడా నా గర్ల్ ఫ్రెండ్ రమ్య అంటే చాలా ఇష్టం. అవును, ఏమైంది మీ ఇద్దరి మధ్య? ఫోన్లో ఏదో చెప్పావు. సరే, వాష్రూమ్ ఇక్కడ. ఓకే. నాతో ఫోన్లో ఎంతోసేపు ప్రేమగా మాట్లాడిన అంజలి నువ్వేనా? నేను ఆ అంజలి కోసం వచ్చాను. నాకు ఆ అంజలి కావాలి. బిస్కెటా? కాదు కాదు, చాక్లెట్. హే వావ్, చాక్లెట్ నాకు ఇష్టమని నీకెలా తెలుసు? నీ ఇష్టాలన్నీ నాకలా తెలిసిపోతూ ఉంటాయి. చాక్లెట్ తినడం మంచిది కాదని నాకు తెలుసు, కానీ తినాలనిపిస్తుంది. కొంచెం టేస్ట్ చేయి. టేక్ ఇట్. మరి నాకు కూడా కొంచెం పెట్టచ్చు కదా? చేతికిచ్చావా? వాట్ అబౌట్ రమ్య? రమ్యని నేను చాలా ఇష్టపడ్డాను. 5 years లవ్ చేసుకున్నాం.
ఇద్దరం ఒకే దగ్గర పనిచేసేవాళ్ళం. లైఫ్ చాలా హ్యాపీగా ఉండేది. సడన్ గా రమ్యకి బెంగళూరుకి ట్రాన్స్ఫర్ అయింది. అప్పుడు బయటపడింది తన నిజమైన క్యారెక్టర్. షీఈ్ వాట్? అవును, ఆమె బెంగళూరు వెళ్ళాక ఎవరికో దగ్గరైంది. ఎప్పుడు కాల్ చేసినా కాల్ వెయిటింగ్, ప్రతిసారి బిజీ బిజీ బిజీ. ప్రతి దానికి ఏదో ఒకటి చెప్తుంది. బ్లడీ ఎక్స్ప్లెనేషన్. అన్నీ అబద్ధాలే. ఐ కుడెంట్ టేక్ ఇట్ ఎనీమోర్. అందుకే తన మీద నమ్మకం పోయింది. అవి అబద్ధాలని ఎందుకు అనుకున్నా? ఎందుకంటే తనలో ఎన్నో చేంజెస్. ప్రాపర్గా రెస్పాన్స్ ఇవ్వకపోవడం, నన్ను అవాయిడ్ చేయడం, నన్ను నెగ్లెక్ట్ చేయడం. సో ఫైనల్గా తనతో బ్రేకప్ అయిపోయాను. అంటే నువ్వు తన్ని అనుమానించావా? అఫ్ కోర్స్, తన బిహేవియర్ బట్టే తన క్యారెక్టర్ని డిసైడ్ చేయాల్సి వచ్చింది. అందుకే తను నాకు కరెక్ట్ కాదని అర్థం చేసుకున్నాను. తనతో బ్రేకప్ అవ్వడానికి స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా? రీజన్ అంటే ఏముంది? తను తప్పు చేసిందని నాకు స్ట్రాంగ్ గా అనిపించింది, వదిలేశాను. అంటే కేవలం అనుమానంతో రమ్యను వదిలేసావా? అరుణ్, నిజమైన ప్రేమలో అనుమానాలుండవు, నమ్మకం తప్ప. మా ఆయన నాతో ఎక్కువగా స్పెండ్ చేయరు అనే బాధే కానీ నన్నెప్పుడూ అనుమానించరు. థ్యాంక్ గాడ్. నువ్వు చాలా మంచిదానివి. నిన్ను అనుమానించాల్సిన అవసరం ఏముంటుంది చెప్పు? నేను మంచిదాన్ని, మరి నువ్వు? ఏ, నేను మంచోడిని కాదా? నువ్వు నేను మంచివాళ్లమే, కానీ బయట వాళ్లకు భర్త ఉండగా మరొకరిని సరసాలకు పిలిచినందుకు నన్నేమంటారు? వేరే వాళ్ల భార్య కోసం వచ్చినా నిన్నేమంటారు? అంజలి, నువ్వు ప్రతి విషయాన్ని చాలా డీప్ గా ఆలోచిస్తున్నావు. సిగరెట్ ప్యాకెట్ల మీద, మందు బాటిళ్ల మీద ఆరోగ్యానికి హానికరం అని ఉంటుంది. అయినా జనాలు తాగుతున్నారుగా. తాగాలనుకున్నప్పుడు తాగేయడమే, ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు చేసేయడమే. కూల్. ఇప్పుడు రమ్య ఎక్కడుంది? తను ఇక్కడే జాబ్ చేస్తుంది. అప్పుడప్పుడు కనబడుతుంది, చూసి నవ్వుతుంది. ఇప్పుడు తనకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అయినా నాకు బాధ లేదు, ఎందుకంటే ఇప్పుడు నాకు ఒక అందమైన గర్ల్ ఫ్రెండ్ ఉంది. హే, నేనెవరికీ గర్ల్ ఫ్రెండ్ కాదు. అలాగా? మరి మీ ఆయనకి గర్ల్ ఫ్రెండ్ ఉంటే? చచ్చిపోతాను. అయినా ఆయన అలాంటి వాడు కాదు, నాకు తెలుసు. మరి అలాంటివాడు భార్యను పట్టించుకోకుండా ఇలా వదిలేస్తే మంచివాడా? తను చెడ్డోడని కాదు, వర్క్ బిజీ. ఆఫీస్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఎప్పుడూ పని పని అంటూ బిజీ. ఎప్పుడూ రెస్పాన్సిబిలిటీస్, గోల్స్, టెన్షన్స్. నాతో ఒక 10 నిమిషాలు మాట్లాడటానికి కూడా కుదరదు తనకి. నాకు కోరికలుంటాయని, నేను కూడా మనిషినే అని గుర్తిస్తే బావుణ్ణు. మీ మగాళ్ళు ఇల్లాలంటే ఇంట్లోనే పడుంటుందిలే, తన భర్తకి కట్టుబడి ఉండాలి, నేనెటైనా తిరిగి రావచ్చు అని అనుకుంటూ ఉంటారు. తను కూడా నాలాగే ఒక మనిషిని గుర్తించి తన ఇష్టాయిష్టాలకి వాల్యూ ఇస్తే తనకు నచ్చింది, తనకు నచ్చలేదు, తనకిప్పుడు మూడుందా లేదా అని మొగుడనేవాడు పెళ్ళైన దగ్గర నుంచి భార్యని అలా గుర్తించగలిగితే, అంటే భర్త గుర్తించాడు అన్న విషయం ఆమె గుర్తించేంతగా గుర్తిస్తే అండర్స్టాండింగ్ బాగుంటుంది. అప్పుడే ఈ బ్యాక్డోర్ రిలేషన్ ఉండదు. దేనికైనా అదృష్టం ఉండాలి. నీ అంత అందమైన భార్యని పక్కన పెట్టుకుని కూడా ఎప్పుడూ పనిచేసుకుంటూ ఎలా ఉంటున్నాడో. అందుకే అతను పట్టించుకోని అందాన్ని నేను పట్టించుకోవడానికి వచ్చాను. అంటే నువ్వు కేవలం నా అందాన్ని చూసొచ్చావా? అవును, నీ అందమైన మనసుని చూసి, నీలో ఇన్నోసెన్స్ ని చూసి, ఇలా నీలో ప్రతిదీ నాకిష్టమే. ఐ లైక్ ఎవ్రీథింగ్ అండ్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. ఐ లవ్ యూ అంజలి. మీ టూ. ఐ వాంట్ యూ. మీ టూ. ఐ వాంట్ టు కిస్ యూ. వద్దంజలి. ఆయన ఫోన్ ఎందుకు ఎత్తలేదు అంటే ఏం చెప్పాలి? స్నానం చేస్తున్నానని చెప్పు. తిరిగి ఎందుకు కాల్ చేయలేదంటే ఏం చెప్పాలి? సైలెంట్ మోడ్ లో ఉంది, ఛార్జింగ్ అవుతుంది, చూడలేదని చెప్పు. నేను ఇప్పుడు తనకేం చెప్పాలి?